కొత్తగా ఉప్మా చాటం ఇడ్లీ చాటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఎప్పుడూ నానవైతే మనకి చెప్పినంతసేపు పట్టదు ఏ పని చేయడానికన్నా. ఎస్పెషల్లీ ఈ గుట్కా నాని విషయానికి వస్తే ఏదో పీకి తురుంలాగా రియాక్ట్ అవుతాడండి ప్రతి విషయానికి. నాకు అదే అర్థం కాదు. పోనీ అంత చెప్పే అంత మగాడా ఏ పని చేయడు. ఏమన్నా వచ్చిందా బేరమని బారిపోతాడు. పులివెందుల్లో ఆ పులి ఎంత పులో ఈ కొడాలి నాని కూడా అంతే పులి. ఇది పెద్ద మియోం బ్యాచ్. ఫ్రాంక్లీ ఇది పెద్ద మియోం బ్యాచ్. దీనికి మొదలు పెట్టాలంటే నిన్న ఇడ్లీ ఉప్మా అని చెప్పి వాగాడు, అందరికీ క్లియర్గా చూశారు కదా. నిన్న అతని పైన విజయవాడ 1 టౌన్ లో కేసు నమోదైంది. కొత్తగా ఉప్మా చాటం ఇడ్లీ చాటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. నమోదైన తర్వాత ఏం చేయాలి? ఎవరన్నా ధైర్యంగా ఫేస్ చేయాలి. అవునది ఇడ్లీయే, అవునది ఉప్మానే అని చెప్పి ఫేస్ చేయాలి. అదేం కాకుండా మనం పారిపోయాం అనుకోండి, మన ఏమంటారు, పిల్లలు కూడా సిగ్గుపడతాయండి బాబు. పిల్లలు కూడా ఎదురు తిరుగుతాయి కొన్నిసార్లు. పిల్లి కూడా సిగ్గుపడే స్టేజ్లో ఉంటాడు ఈ కొడాలి నాని. ఏమవుతాడు? కేసు నమోదైన వెంటనే పారిపోతాడు. గుడివాడలో కనిపించడు, హైదరాబాద్లో కనిపించడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, పోలీసులు ఎత్తుకుతానే ఉంటారు. ఈ క్యాండిడేట్ మాత్రం పరారులో గడగడ పారిపోతాడు. ఇతని పైన లాస్ట్ టైం ఒక కేసు పడింది. కేసు పడిన వెంటనే ఏమైపోయింది? ఏది ఎలక్షన్ కమిషన్ తిట్టినందుకు పారిపోయి హైకోర్టుకి వెళ్ళిపోయి స్టే తెచ్చేసుకున్నాడు. ఇది అరెస్ట్ చేయలేరు ఈ కేసుకి అని చెప్పి ధైర్యంగా ఫేస్ చేయలేడు. తిట్టేటప్పుడు మాత్రం కాలర్ వెనకమాల వేసుకుని ఏమనుకుంటున్నారు అని చెప్పి రెచ్చిపోయి తిడతాడు. తిట్టిన తర్వాత పోలీసులు మేము మా చేతికి పని చెప్తా ఉన్నారు అనుకోండి, అంతే పారిపోతాడు. ఇది కొత్త కాదండి. ఈ క్యాండిడేట్ ఇలా పారిపోతానే ఉంటాడు. ఈ క్యాండిడేట్కి గుండె ప్రాబ్లం ఉందన్న విషయం కూడా పట్టించుకోడు. ఏదో వాగాలి కాబట్టి, సొల్లు చెప్పాలి కాబట్టి వస్తాడు. చెప్పిన తర్వాత ఒక 4 బూతులు తిడతాడు. దాంట్లో ఆ రోజు ఉపా చట్టాన్ని కూడా తిట్టేశాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేశాడు. దెబ్బకి అందరినీ తిట్టెళ్ళిపోతే జన సైనికులు ఇతని పైన కబడ్దార్ నాని అనే స్టేజ్లో ఉన్నారు. టీడీపీ వాళ్ళు అయితే మరీ ఆత్రంగా ఎదురు చూస్తారు ఈ క్యాండిడేట్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అని చెప్పి. అదో కచ్చి పగ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. కమెంట్స్ చదువుతా కదండి, చాలా మంది ఎదురు చూస్తున్నావు అంటారు. ఆ ఎదురు చూసే తరుణంలో పారిపోతాడండి. ఇప్పుడు కోర్టుకు పోతాడు. పోయి ఏం చెప్తాడంటే, సార్ నేను యాక్చువల్లీ ఉప్మా ఇడ్లీ అన్నాను, దాని గురించి కాదు ఇంకేదో గురించి అని చెప్పి మొత్తం మాటను తిప్పేస్తాడు. అంబటి రాంబాబు ఉంటాడు కదా ఇతని కోసం సపోర్టు. ఎలా పెడతారండి కేసు అంట. ఎలా పెడతారో అలాగే పెడతారు. ఇది ఉపా చట్టం గురించి చేసిన అతి నీచమైన వ్యాఖ్యలు. దేశద్రోహం కేసు కింద నమోదైనప్పుడు ఎవరన్నా ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు. దానికి ఇతను కూర్చుని మావోయిస్ట్ భావజాలంలో ఉన్న రావణ్ణి సపోర్ట్ చేస్తాడు. చేసిన తర్వాత దమ్ము ఉంటుందా? పరుగు రాజేంద్ర ప్రసాద్ సినిమాలాగా ఉంటుంది ఇతని పరిస్థితి. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, మళ్ళీ ఒక రిలీఫ్ రాగానే బయటకు వస్తాడు. అరెస్ట్కి మాత్రం అవ్వడు. ఇంత స్టామినా లేని ఈ పరుగు క్యాండిడేట్ మాటలెందుకు? ఆ పార్టీ పరుగు పోట్లేదా? రోజు ఇంత వీక్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇతనికి, వీళ్ళు ఎందుకు పనికిరారు, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి చేయడానికి కూడా పనికిరారు అని చెప్పి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని అతను పెద్ద వ్యూహరచన చేస్తున్నాడు 2029కి. హుష్ ఫటాక్. ఎక్కడున్నా కూడా ఇతన్ని మాత్రం అరెస్ట్ చేయడం ఖాయం, పోలీసులు పట్టుకోవడం ఖాయం. ఇన్వెస్టిగేషన్లో 1/2 కిలో నెయ్యితో చేసిన స్వీట్లు, దాని తర్వాత బిర్యానీ, దాని తర్వాత రోజుకు 200 ml నీళ్లు, ఎప్పుడు అడిగితే అప్పుడు ఛాయ్, దాంతో తుడుచుకోవడానికి ఒక గుడ్డ ముక్క ఇస్తే ఈ క్యాండిడేట్కి అసలు సిస్సులైన నరాలు బయటకు వచ్చి ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకుంటాడు. ఏమండి చెప్పండి, ఈ పరుగు దేనికి? ఈ ట్రీట్మెంట్ వల్ల సెటిల్ అవుతాడా లేదా? ఒకవేళ దొరికితే మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.